మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం మరి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది. సహజంగా ప్రతి నెల కూడా శుక్రగ్రహం అనేది రాశి మారుతూ ఉంటుంది. మరి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ దశమ స్థానంలో ఆల్రెడీ గురువు ఉచ్చులో ఉండి ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి అంశమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరిగింది. ఏదైనా ఒక గ్రహానికి ప్రత్యేకమైన హోదా ఏర్పడినప్పుడు ఆ గ్రహం విశేషమైనటువంటి బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంత శుభగ్రహమైనటువంటి ఈ గ్రహం మరి దశమ స్థానంలో రావడంతో ఆల్రెడీ మన తులారాశి వారికి వారి యొక్క వృత్తిపరంగా కొన్ని అవకాశాలు రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహాలకి ఎలా ఉండదంటే ఈ బలమైన గ్రహానికి ఇంకొక గ్రహం కలిసినప్పుడు ఆ కలిసిన గ్రహం ఈ గురువు యొక్క మంచి ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగా శుక్రుడు శుభగ్రహం. మరి తులారాశి వారికి శుక్రుడే రాశ్యాధిపతిగా ఉండడం వల్ల శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత ఉన్నత స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువ తులారాశి వారు సెలబ్రిటీ రంగం అంటే సినిమా రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, ఫ్యాషన్ డిజైన్లో కానీ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కానీ ఇటువంటి వాటిలో చక్కని హోదా కలిగి ఉండి 10 మంది దృష్టి కలిగి ఉన్నటువంటి వృత్తిలో రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు దశమ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడంతో మీలో ఉన్నటువంటి స్టేటస్ అంటే మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా దశమ స్థానమైనటువంటి కర్కాటక రాశి కూడా సినిమా ప్రపంచానికి సంబంధించింది. జనరల్గా అది చంద్రుని యొక్క రాశి అవ్వడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ప్రస్తుతం మీరు ఒక రంగం నుంచి ఇంకొక రంగంలోకి మారే అవకాశం ఉందంటే ప్రస్తుతం మీరు ఏదో ఒక వ్యాపార రంగంలో ఉన్నారు, సడన్గా రాజకీయ రంగంలో మారచ్చు, లేదంటే ఒక రాజకీయ రంగంలో నుంచి సినిమా రంగంలోకి మారచ్చు, మీడియా రంగంలోకి మారచ్చు. మొత్తం మీద ఏంటంటే బాగా పాపులారిటీ కలిగి ఉన్నటువంటి వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు ఇష్టపూర్వకంగా పాత ఉద్యోగాన్ని, పాత వ్యవహారాలను విడిచిపెట్టి కొత్త ఉద్యోగంలోకి, కొత్త వ్యవహారాల్లోకి మారడం జరుగుతుంటుంది. మీ యొక్క దైనందిన జీవితంలో కూడా లైఫ్ చేంజ్ తీసుకురావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా మీ కొత్త జీవితానికి ఇది కారణం అవుతుంటుంది. ప్రధానంగా స్త్రీలకు ఇది గొప్ప అవకాశంగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారికి ఇది ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా మీ యొక్క కొత్త బిజినెస్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సహజంగా ఇది ఏంటంటే ప్రస్తుతం ఒక చోట ఉన్నటువంటి వ్యాపారాన్ని వేరొక చోటకు మార్చడానికి కూడా ఇది స్థితి కలుగుతూ ఉంటుంది. దశమం ఎప్పుడు కూడా జాతకుడు జీవన విధానం ఏ విధంగా సాగుతుంటుంది, ఏ వృత్తిలో జాతకుడు స్థిరపడగలుగుతాడు, ఏ వృత్తి అయితే బాగా రాణించగలుగుతుంది అన్నది ఇది దశమస్థానం బట్టి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు గురువు రావటం వల్ల ఏంటంటే ఈ రాశివారు ఈ తులారాశి వారు కంప్లీట్గా ఈ సమయంలో ఒక విద్యా సంస్థలను ప్రారంభించవచ్చు, ఒక వైద్య రంగంలో ప్రవేశించవచ్చు, లేదంటే ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించవచ్చు, లేదంటే రాజకీయ రంగంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. శుక్రుడు కూడా కలిగడం వల్ల ఏంటంటే స్త్రీలకు ప్రాధాన్యత కలిగినటువంటి వృత్తుల్లో ఈ బ్యూటీ పార్లర్లు అవ్వచ్చు, గోల్డ్ షాపులు అవ్వచ్చు, క్లాత్ షాపులు అవ్వచ్చు, ఇటువంటి స్థాయిలో మీరు చాలా ఉన్నతంగా అంటే ఇక్కడ గురువు చాలా బలంగా ఉన్నాడు. అందుకని పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయం. పైపెచ్చు అష్టమాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్ర భగవానుడు మరి ధనకారకుడు గురువుతో కలిసి ఉండడం వలన పెద్ద మొత్తంలో మీరు ఆర్థిక పరంగా అయినా బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ ప్రయత్నం చేస్తుంటే పెద్ద మొత్తంలో ఫైనాన్స్ మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఒక విధంగా ఈ రాశి వారి యొక్క స్థాయి, ఉద్యోగం, జీవన విధానం, నడవడిక, స్టేటస్ కంప్లీట్గా మారడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఏంటంటే ఈ దశమ భావంలో ఉన్నటువంటి శుక్ర గురువులు చతుర్థ భావాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. ఈ చతుర్థ భావం అంటే మీరు ఈ సమయంలో ఏదన్నా ఒక విలాసవంతమైనటువంటి ఒక ఫార్మ్ హౌస్ లాంటిదో, ఏదన్నా ఒక పెద్ద ప్యాలెస్ లాంటి గృహంలో నిర్మించడం కానీ, అటువంటి గృహంలో కొన్ని రోజుల పాటు స్టే చేయడం కానీ,
బట్ ఏదైనా మీ సొంత ఊర్లో ఏదైనా ఒక శుభకార్యమో వివాహ వేడుకో ఏదో జరుగుతుంటే అందులో మీరు ప్రవేశించడానికి కూడా ఇది కారణమవుతుంటుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మరి చాలా కాలంగా ఇంచుమించు ఒక సంవత్సరం పైచిలుగ్గానే ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం జరిగింది. అంటే సాధారణంగా 6వ స్థానంలో శని భగవానుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి ఈ ఉద్యోగపరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. 6వ స్థానం అన్న శత్రువులపై విజయాన్ని ఇస్తూ ఉంటుంది, వృత్తిపరమైన సక్సెస్ ఇస్తూ ఉంటుంది. అయితే మరి కొంతమంది ఒక పెద్ద గోల్ పెట్టుకొని ఒక పెద్ద స్థాయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే జీవితంలో పెద్ద గోల్ పెట్టుకొని పెద్ద స్థాయి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ యొక్క గోలు అంటే మీరు ఏదైతే ఉద్యోగం డ్రీమ్గా దాని కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి ఈ గురు భగవానుడు భాగ్య దృష్టితో మనకి 6వ స్థానాన్ని వీక్షించడం, దాంతోపాటు శుక్రుడు కలియడం వల్ల శుక్రుడితో కలిసినటువంటి గురువు అంటే శుక్రుడు ఫలితాలు కూడా 9వ స్థానం మీద చూడటం వల్ల మీకు ఇప్పుడు ఈ 3 గ్రహాలు కలిస్తే అంటే శని భగవానుడు గురువు శుక్రుడు కలడం వల్ల జీవితంలో కంప్లీట్గా మీకు ఒక గొప్ప స్థాయి వృత్తిలో మీరు ప్రవేశించబోతున్నారు. అలాగే ఈ సహకారంలో మీకు బాగా పాపులారిటీ కలిగి ఉండి ఉన్నత స్థాయి ఉన్నటువంటి స్త్రీ యొక్క సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి తండ్రి గారు చెప్పినట్టు వింటూ మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం మరి గురుగ్రహం ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడూ రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడూ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ స్త్రీలను వేధించడం కానీ స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ మీ సిస్టర్స్ కానీ మీ అత్తగారికి కానీ అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు పసుపు కుంకాలు బహుకరించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల పూజించడం వల్ల గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకు అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి ముఖ్యంగా విద్యార్థులు కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 రూపాయలు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం, మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే
ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.